నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఎందుకని సమాజంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కావాలి అని ఇప్పటికప్పుడు ప్రతి ఒక్కరు ఆరాట పడుతూనే ఉంటారు. దొరకని దాని కోసం ఆరాట పడుతూ, దొరికిన దాన్ని వదులుకుంటూ ఎందుకని బాధపడుతూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకో తెలియని ప్రతి చిన్న విషయానికి కూడా అన్ని స్ట్రగుల్స్ నాకే వచ్చినాయి. అసలు మనిషి అంటేనే ఇంతేనా? లైఫే ఇంత అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. అసలు మనిషి అంటే ఏంటి? ఒక మనిషిని మనిషిగా మనం ఎలా గుర్తించవచ్చు? ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ కొడాలి సునీల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్‌గా మనిషి జీవితంలో ఒక మనిషి ఇంకొక మనిషిని ఎప్పటికప్పుడు నమ్ముతూనే వస్తారు. చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో ఫ్రెండ్స్‌ని, కాలేజ్ డేస్‌లో యూనివర్సిటీస్‌లోని. సో, ఇలాగ లైఫ్‌లో లైక్ ఇప్పుడు జాబ్ చేస్తున్నా గాని, ఆఖరికి ముసలివాళ్ళు అయిపోయినా గాని, ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ ఒక మనిషి ఇంకో మనిషిని నమ్ముతూనే వస్తారు. అసలు ఈ బిలీఫ్ సిస్టమ్‌లో ఒక మనిషి ఇంకో మనిషిని ఎంత వరకు నమ్మొచ్చు? అసలు నమ్మాలంటారా? వద్దంటారా? యాహ్! మెయిన్ అండి బిలీఫ్ సిస్టమ్ అనేదేంటంటే, హ్మ్. జనరల్‌గా నమ్మకపోవటం అనేదేంటి తీసుకుంటే, నమ్మితే ఉపయోగం ఏంటి? హ్మ్. నమ్మకపోతే ఏంటనేది గూడా మనకి 2 రకాల ఉన్నాయన్నమాట. సో, ఇక్కడేంటంటే బిలీఫ్ సిస్టమ్‌లో ఫస్ట్ ఆహ్, ఏదైనా ఒక పని జేయాలి హ్మ్. ముందు. ముందు మనం అసలు బిలీఫ్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న స్టోరీ జెప్పుకుందాం. హ్మ్. జనరల్‌గా ఒక స్కూల్ నుంచి ఒక పిల్లవాడు క్రిస్టమస్ సెలవులకి వాళ్ళ ఊరు వెళ్ళటానికి బయలుదేరాడు. బస్ ఎక్కి బయలుదేరితే సాయంత్రం అయ్యేసరికి చీకటి పడిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఆ బస్సు కూడా అదొక చిన్న గ్రామం. ఆ ఊరు వెళ్ళదనమాట. దారిలో దించేశారు. అతను నడుచుకుంటా పొలాల్లో నుంచి అట్లా నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఒక బాగా ముసలైన బాగా ఏజ్డ్ ఎక్కువ ఉన్న ఒక పర్సను పైన ఏమీ క్లాత్ కూడా లేకుండా ఆ చలికాలంలో ఒక పొలం దగ్గర కాపలా కాస్తా ఉన్నాడు. హ్మ్. కాపలా కాస్తా ఉంటే ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ దారిలో వెళ్తుంటే, అయ్యో తాతగారు ఏంటి మీరు ఇంత చలిలో పైన ఒక వస్త్రం కూడా లేకుండా ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి అడిగాడు ఆ తాతగారిని. ఆయన అన్నాడు, బాబు నాకు ఇది జనరల్గా కామనే నాకు. నేను ఎప్పటి నుంచి నా జీవితం ఇప్పుడు 60-70 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా పైన ఎప్పుడు వేసుకోలేదు. ఒక తుండిలా వేసుకుని ఎండనక వాననక ఇదే జీవితం నేను గడుపుతా ఉన్నాను ఇక్కడ. హ్మ్. నాకు ఇదేమి చేయలేవు నన్ను. నాకు అలవాటేది అని చెప్పి అన్నాడు. అయ్యో తాతగారు అలా కాదు మీకు తెలీదు. ఇది బాగా చలికాలం ఇది. బాగా ఎక్కువగా ఉంది చలి. మీరు తట్టుకోలేరు. మీకు తెలీదు. ఉండండి. మా ఇల్లు ఇక్కడే దగ్గర. నేను మీకు ఒక రగ్గు లేకపోతే ఒక కంబళి, ఒక వస్త్రం లాంటివి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఆ కుర్రాడు ఏం చేశాడంటే ఇంటికెళ్ళాడు. హ్మ్. తీసుకొస్తానని చెప్పి. ఆ తాతగారికి చెప్పి మీరు ఇక్కడే ఉండండి. నేను వస్తాను. మీకు ఒక వస్త్రం తెచ్చిస్తానని చెప్పి ఇంటికెళ్ళాడు. వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు మరి సెలవులకు వచ్చాడు కదా పిల్లాడు. వచ్చేసరికి వాళ్ళ అమ్మ బాగా ఏదో ఇష్టమైన వంటకాలు అవి చేసి పెట్టింది. ఆ వంటకాల్లో పడి అవి తినటం, వాళ్ళ అమ్మ నాన్నతో ఆప్యాయంగా మాట్లాడుకుని ఆ సమయం గడిచిపోయి తాతగారి గురించి మర్చిపోయాడు హ్మ్. పిల్లవాడు. మర్చిపోయి ఇక నిద్రపోయాడు అనమాట ఆ రోజు రాత్రి. మరుసటి రోజు ఉదయం లెగవంగానే సడన్ గా ఈ పిల్లవాడికి గుర్తొచ్చింది. అయ్యో తాతగారు రాత్రి అక్కడ ఉన్నాడు. నేను వస్త్రం తెచ్చిస్తానని ఆయనకు ఒక దుప్పటి ఒకటి మాటిచ్చాను. ఇస్తానని చెప్పి ఇస్తానన్నాను మర్చిపోయానని చెప్పి ఇమీడియట్ గా ఆదుర్దాగా బయలుదేరాడు ఆ పొలం దగ్గరికి తాతగారిని చూద్దామని. వెళ్ళి చూసేసరికి ఆ తాతగారు చనిపోయి ఉన్నాడు. 60-70 సంవత్సరాల నుంచి ఎటువంటి వస్త్రం లేకుండా అంత కాన్ఫిడెంట్ గా తను ఆ చలిని తట్టుకున్న వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు వచ్చి తాతగారు మీరు ఈ చలి తట్టుకోలేరు మీరు, నేను మీకు ఒకటి తీసుకొచ్చి ఇస్తాను వస్త్రం అని చెప్పి ఒక ఆశ, ఒక హ్మ్. నమ్మకం కల్పించాడు నేను వస్తాను అని. ఆ తాతగారు రాత్రి ఆ పిల్లాడు వస్తాడని చెప్పి ఎదురు చూసి అంటే ఇతని బ్రెయిన్ లో తన మీద ఉన్న తన నమ్మకం పోయి, అమ్మో ఈ చలి నిజంగానే ఎక్కువైపోతుంది అనే ఒక లోపల హ్మ్. స్టార్ట్ అయ్యి ఎలా అనిపించిందంటే తన మీద తనకు నమ్మకం పోయి నిజంగానే ఆ చలి ఎక్కువ తీవ్రతకి తట్టుకోలేను. ఎందుకంటే వయసు ఎక్కువైపోయింది కదా. ఆ లోపల ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ పోయింది, నువ్వు ఈ ప్రాబ్లాన్ని నేను తట్టుకోలేనని ఎప్పుడైతే హ్మ్. మీ మైండ్లో వచ్చింది. ఇప్పుడు మనకు ఒక వర్డ్ ఉంది. జనరల్గా మనకి డౌట్ స్పెల్లింగ్ ఏంటి? హ్మ్. DOUBT డౌట్. సైలెంట్ లెటర్ ఏంటి? బి. బి. బి ఈజ్ ఎ సైలెంట్ లెటర్. సారీ, ఓకే. తీసేయండి. తీసేయండి.
బి ఈజ్ ఎ సైలెంట్ లెటర్. మనకి ఈ డౌట్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో మీ దగ్గర డౌట్ ఉందంటే ఈ డౌట్ లో బి అనేది బిలీఫ్. ఎప్పుడైతే ఇది సైలెంట్ అయిపోయిందో బిలీఫ్, ఆటోమేటిక్ గా డౌట్ వైలెంట్ అవుతుంది. సో మీరేం చేయలేరు ఇంకా లైఫ్ లో. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మనకు ఒకటి సామెత ఉంటది, 2 కత్తులు కూడా ఎప్పుడు ఒక వరలో ఉండవని. రాజులకి ఇది ఉంటది కదా పెట్టుకునేది. సో ఒక కత్తి వరలో ఒక కత్తే పడుతుంది, రెండో కత్తి పట్టదు. అదే విధంగా హ్యూమన్ బ్రెయిన్ లో కూడా మనకి ఎప్పుడైనా సరే ఒకటే ఉంటుంది, ఐదర్ బిలీఫ్ ఆర్ డౌట్. నీ దగ్గర డౌట్ ఉందా, యు ఆర్ అవుట్. నీ మైండ్ లో డౌట్ ఉంటే యు ఆర్ అవుట్. ముసలాయన కనుక అవుట్ అయిపోయినట్టు. సో ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెట్టుకుని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మన మీద మన నమ్మకం పెట్టుకుని, నమ్మకం అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళు వచ్చి నా కోసం ఏదో చేస్తారు, నేను ఇంకోళ్ళ మీద డిపెండ్ అవటం. సో మనం ఎప్పుడు కూడా ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. సో మన పనులు మనం చేసుకుంటా, ఎవరో మనకి ఏదో సాయం చేస్తారు, ఎవరో వస్తారు నా లైఫ్ని ఏదో మారుస్తారు, ఇంకోళ్ళ వల్ల నేను ఏదో బెనిఫిట్ అవుతాను అనేది ఎప్పుడు కూడా మనం ఆ బ్రెయిన్కి మనం ఫీడ్ చేయకూడదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా పర్సన్. నువ్వు చేయగలవు అంటే అది డెఫినెట్గా చేస్తున్నావు. అరే నీ వల్ల కాదురా, నువ్వేం చేయలేవురా అని చెప్పి ఎవరైతే పక్కన మన సరౌండింగ్ ఉంటారో, అందుకే అంటూ ఉంటారు ఎక్కువ, మీరు ఎప్పుడైనా సరే ఉండేటప్పుడు పాజిటివ్ పీపుల్తోనే ఉండండి. మీ సరౌండింగ్ చుట్టూ ఎవరన్నా కనుక నెగిటివ్ పీపుల్ ఉంటే మీరు వాళ్ళకి దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు జనరల్గా, మన మొబైల్ ఉంది, ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మనకి చాలా కంటెంట్ ఉంది. మీరు ఎప్పుడైతే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, ఒక మంచి మోటివేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలా మీరు చూసే కంటెంట్ అంతా కూడా మంచిదాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మొబైల్కి ఎప్పుడు నోటిఫికేషన్స్ ఏమొస్తాయి, మంచిగా వస్తాయి. సో మీరు డే బై డే చూస్తూ ఉంటే ఏమవుతుంది, సో యు ఆర్ రిసీవింగ్ ఏ పాజిటివ్ థింగ్. మీరు కనిపించిన దానిలో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ నెగిటివ్ ఎక్కువ వస్తూ ఉంటే మీ బ్రెయిన్ ఏమవుతుంది, నెగిటివ్ వైపుకి అట్రాక్ట్ అవుతుంది. సో మనకి ఏది అవసరం, ఎంతవరకు మనం తీసుకోవాలి, మనం ఏ విధంగా చేసుకోవాలనేది మెయిన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆ తాతయ్య ఎవరైతే ఉన్నాడో, చిన్న పిల్లవాడు 60-70 సంవత్సరాలు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నేను బతకగలను అంటే, ఐ మీన్ ఈ చలిలో నేను చేయదు, ఎండనకు వానానికి అంత కష్టపడినటువంటి ఆయన ఒక చిన్న, ఈ పెద్ద చలి ఉంది నువ్వు తట్టుకోలేవు తాతయ్య అని అనగానే తన బ్రెయిన్ లో స్టార్ట్ అయిపోయింది ఏంటి, అమ్మో నిజంగానే చలి అని. అంటే ఏంటంటే ఒకటి తీసుకొస్తాడు, అది కప్పుకుంటే నేను కప్పుకుంటానని ఆ ఇంటెంకి ఎదురు చూస్తా కూర్చున్నాడు. సో ఎప్పుడైనా కానీ మన మీద మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెట్టుకోవాలి. నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావా, నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేయగలను, ఇది డెఫినెట్గా నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఎందుకు కాదు. ఇప్పుడు ఒకరోజు కొత్త ఏదైనా పని స్టార్ట్ చేసావు నువ్వు, ఒక రోజు కొత్త, మరుసటి రోజు కూడా అదే పని చేసావు, 2 రోజులు కొత్త, 3వ రోజు కూడా చేసావు, 3 రోజులు కొత్త, 4వ రోజు ఏమవుతుంది, అలవాటు అవుతుంది, ఫెమిలియర్ అవుతుంది, రైట్, మనకు అలవాటు అయిపోతుంది. చదువు అయినా అంతే, నువ్వు ఏ పనైనా తీసుకో, డే 1లో నీకు కొత్త. ఫస్ట్ మీరు అనుకుందాం, కెమెరా ముందుకు మీరు వచ్చారు యాంకర్ అనుకుందాం, డే 1లో మీరు ఎంత ఫియర్గా ఉన్నారు. అవును. సో ఈ ఫీల్డ్లో ఉన్న ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, అది ఈ ఫీల్డ్ అనే కాదు, అది ఏ పనైనా సరే మనం చేయగలం, మనం డే 1లో స్టార్ట్ చేయాలి అంతే. నీ స్టార్ట్ చేయనంత వరకే అది చేద్దాం. కొంతమంది చాలా మంది ప్లాన్స్ పెట్టుకుంటారు, చేద్దాం అని, అది చేద్దాం దగ్గరే ఉంటది, దాన్ని ఎగ్జిక్యూషన్ లో బెటర్. రేపు చేద్దాం, అవును, ఎల్లుండి చేద్దాం అన్నట్టుగా అది అక్కడే ఉండిపోద్ది. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఏంటంటే, ఎవరైనా సరే ఈ రోజున్న సమాజంలో మనం ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ వర్క్స్. నీ పని నువ్వే చేసుకోవాలి. నువ్వు ఎవరో వచ్చి ఏదైనా చిన్న ఆశ కల్పించగానే వాళ్ళు ఏదో జాబ్ ఇప్పిస్తారంట, ఇప్పించిన హెల్ప్ చేయని కాదనట్లా, కానీ నీ స్కిల్స్ ఏంటనేది, నీ స్కిల్ సెట్ అనేది ఏంటంటే, నీ క్యాపబిలిటీస్ ఏంటనేవి నువ్వు ఎప్పుడు చెక్ చేసుకోవాలి. రోజు ఉంటాం మనం, నైట్ పడుకోగానే డే మొత్తం అందరికి ఉండేది ఈ జనరేషన్ లో 50-60 సంవత్సరాలు అంటే, మన 4 generations లో ఒక 80 ఏళ్ళు బతికేవాళ్ళు అన్నాడు. మాక్సిమం వస్తే ఒక 60లో నువ్వు చేసేది ఎంత, ఒక 30 years. ఒక 30 years అంటే ఒక 20-25లో నీ ఇంజనీరింగ్ ఇది కంప్లీట్ అయిపోయేసరికి 25 years అయిపోతాయి. సో తర్వాత నువ్వు బయటకు వచ్చి ఈ సమాజంలో జాబ్ కోసం వెతుక్కునేసరికి ఒక 4 ఏళ్ళు అయిపోతాయి. తర్వాత పెళ్లి, పిల్లలు, బాధ్యతలు, రైట్. ఇంత సర్కమ్స్టాన్స్లో నువ్వు సక్సెస్ అవ్వాలి, నీ గురించి ప్రపంచానికి తెలియాలి, ఇంతమందిలో
కోటి మందిలో ఒక్కడిగా ఉంటావా, 100 మందిలో ఒక్కడిగా ఉంటావా? అది డెసిషన్ నీ మీద ఉంది. నేను కూడా అందరిలాగా బతికేస్తాను, నడుస్తుందిలే లైఫ్ అనుకుంటే నో ప్రాబ్లం, అలాగే ఉండు, ప్రాబ్లమే లేదు. రోజు ఆఫీస్కి వెళ్ళు, రా, తిను. నేను చెప్పేది ఏంటంటే నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, అంటే నేను రెగ్యులర్గా ఏదో మీ ఆఫీస్ వర్క్లో చేసుకోవద్దు అన్నట్ల. మీ ఆఫీస్ వర్క్తో పాటుగా మీరు 8 అవర్స్ ఆఫీస్ పని చేస్తే మిగిలిన ఇంకొక 2-3 గంటలు ఇంటికి వచ్చి వేరే ఒక స్కిల్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎలా అంటే ఒక టైం ఫ్రేమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించుంటారు, ఏదన్నా బావి కానీ ఏదన్నా పంపు ఉంటుంది కదా, పంపు దగ్గర మనం ఒక బిందె పెట్టడానికి ఒక చిన్న రాయి ఉంటుంది. అవును. ఆ రాయి దగ్గర కొత్తగా ఒక కొండరాయి వేశారు. మొదటి రోజు బిందె నిలవల, అటు ఇటు పడిపోయింది. ఆ విలేజ్ లో ఉన్న గ్రామస్తులందరూ రోజు వచ్చి దాన్ని తీసుకెళ్తే ఓవర్ ద పీరియడ్ అక్కడ ఏమవుతుంది, బిందె పెట్టడానికి ఒక చక్కగా ఒక ఆకారం ఏర్పడుతుంది, చక్కగా కూర్చుంటుంది. రైట్. నేను అనేది ఏంటంటే మీ యాక్టివిటీస్ కూడా అలాగే ఉండాలి. ఏంటంటే డే 1 కష్టంగా అనిపించవచ్చు, ఆ కొండరాయి కానీ గరుగ్గా ఉండి బిందె నిలవలేని పడినట్టు. తర్వాత స్లోగా ఎలా అవుతుందంటే మీకు ఒక షేప్ ఏర్పడుతుంది. మీ 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 హ్యూమన్ బ్రెయిన్ లో మీ బ్రెయిన్ లో ఒక గోల్ ఏర్పడుతుంది, నేను ఇది చెయ్యాలి. మనం నదుల్లో చూస్తూ ఉంటాం, బండలు నున్నగా అయిపోయి ఉంటాయి. ఎవరు చేశారు అట్లా నున్నగా స్మూత్ గా? ఎవరు చేశారు ఆ బండల్ని? వాటర్ ఫ్లో అవడం వల్ల అయింది. అంటే మరి మనం తీసుకెళ్లి ఒక రాయి మీద ఒక గ్లాస్ వాటర్ పోయింగాలి, ఎందుకు అంత స్మూత్ గా అవ్వట్లేదు? వాటర్ పారగా స్మూత్ అవుతా ఉంటుంది. అది సో వాటర్ పారగా స్మూత్ అవుతుందంటే వాటర్ కి పవర్ లేదు, కన్సిస్టెన్సీకి పవర్ ఉంది. ఓకే. కన్సిస్టెన్సీకి పవర్ ఎందుకు ఉందంటే నువ్వు చేసిన పనే చేస్తా అంటే యూ విల్ బి పర్ఫెక్ట్ వన్ డే. రైట్. వాటర్ కూడా అంతే. అది దాని మీద ఆ రాయి మీద పారుతా ఉండగా ఏమవుతుందంటే ఆ రాయి అనేది దాన్ని షేప్ చేయబడుతుంది. సో నీ డే టు డే యాక్టివిటీస్ కూడా ఏంటంటే నువ్వు ఒక పని మీద ఫోకస్ పెడితే దాంట్లో అన్నిటిలోకి వెళ్ళబాకు. జనరల్గా ఈరోజు స్టూడెంట్స్ అందరు ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయినాక అమీర్పేట వస్తారు. అమీర్పేట వచ్చి ఏం చేస్తారు, ఇన్స్టిట్యూషన్లు అన్ని ఖర్చు పెడతా ఉంటారు డబ్బులు. జావా నేర్చుకుంటారు ఫస్ట్, తర్వాత .NET నేర్చుకుంటారు, తర్వాత పైథాన్ నేర్చుకుంటారు, తర్వాత PHP అంటారు. సో అమీర్పేటలో ఎన్ని బోర్డులు అయితే కనిపించినాయి అన్ని బోర్డులకి వెళ్తారు. రైట్. అన్ని డబ్బులు తగలేస్తారు. నేను అనేది ఏంటంటే నువ్వు చేసే పని ఒకదాని మీద ఫోకస్ పెట్టు, ఒకదాన్ని ఎంచుకో, దాన్ని ట్రస్ట్ చెయ్యి, దాన్ని నమ్ము, ఫస్ట్ దాన్ని ఓన్ చేసుకో, దాంట్లో నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టు. నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఓవర్ ద పీరియడ్ నువ్వు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకో. అది 1 year 2 years అని. మనం ఆల్మోస్ట్ డిసెంబర్ ఇంకొక 4-5 days లో మనకి 25 వస్తుంది. సో 2025లో నీ గోల్ ఏంటనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సో ఇలా మన జీవితంలో ఇయర్ వెళ్ళిపోతూ ఉంటది. వన్ ఫైన్ డే మనం ఏమవుతాం, వీఆర్ నాట్ అలైవ్. సో ఇక్కడే ఉండి మనం పెద్ద చెట్లులాగా, ఇంకా మనకన్నా వృక్షాలన్నాయి 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు భూమిలో వేర్లు పాతుకుపోయి ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ఉండటానికి వచ్చినాయి అవి. కానీ మనం అలా కాదు. మనం ఉన్నదే మన లైఫ్ టైం 60 సంవత్సరాలు మనకు తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తాం, పట్టించుకోం లైఫ్ని. స్మూత్గా వెళ్తుందిలే, ఈరోజు అయిపోయింది, సాయంత్రం ఆఫీస్ అయిపోయింది, లాగౌట్ చేస్తాం, చెక్అవుట్ చేస్తాం, వెళ్ళిపోతాం. ఆ డే అయిపోతుంది, మరుసట్లో లేస్తాం, బిగ్ బాస్ పెట్టుకుంటాం, చూస్తాం, అయిపోతుంది. రైట్. వాడెవడో బిగ్ బాస్ లో వాడెవడో వంగున్నాడు, వాడెవడో డాన్స్ వేసాడు, వాడెవడో బాత్రూమ్ లోకి వెళ్ళాడు, వీడెవడో ఏదో చేశాడు. వాళ్ళ యాక్టివిటీస్ చూడటానికి కాదు కదా మనం ఉంది. ఎందుకు అంత వేస్ట్ ఆఫ్ టైం చేసుకున్నాం? మీరు గమనించండి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు చూడండి, సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ చూడండి. ఈరోజు సమాజం, సొసైటీ ఎలా ఉందంటే మంచి చెప్పే ఛానల్స్ కి సబ్స్క్రైబర్స్ ఉండరు. మోటివేషనల్ ఛానల్స్ కానీ మీరు ఏదన్నా ఒక మంచి చెప్పండి, దానికి ఉండరు సబ్స్క్రైబర్స్. ఏ హీరోయిన్యో, ఏ డాన్స్లో, ఏ ఎంటర్టైన్మెంట్ వేరే ఏమైనా పెట్టండి, లక్షల్లో వస్తారు సబ్స్క్రైబర్స్. దట్ ఈజ్ కరెంట్ అవర్ సొసైటీ. ఓకే. ఉన్నారు, సమాజంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. 100%లో 40% మంచి మోటివేషనల్ సైడ్ ఉండేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే ఒక టాప్ పొజిషన్ లో ఉంటారు రేపు ఎప్పటికైనా సరే. నీ లైఫ్ ఉంటుంది, నువ్వు కూడా అన్నాను చూడండి, కోటిలో ఒక్కడిగా ఉంటావా, ఉండు దాంట్లో. 100లో ఒక్కడిగా ఉంటావా, చేంజ్ యువర్ లైఫ్. ఎవరిని నమ్మకం పెట్టుకుని కాదు, నిన్ను నువ్వు నమ్ముకో.
నిన్ను నువ్వు నమ్ముకుంటేనే లైఫ్లో నువ్వు నేను చేయగలను అనుకుంటాం. మన మీద నమ్మకం ఉండదు ఫస్ట్ జనరల్గా. ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళు పెంచే విధానంలో కూడా కొన్ని ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని కూడా బయటికి పంపించరు, అల్లారు ముద్దుగా అవును గారాభంగా పెంచుతూ ఉంటారు. సో పేరెంటింగ్లో కూడా కొంత లోపం ఉంది. సో అది మనం నెక్స్ట్ వీడియోస్ టాపిక్స్లో మనం డీటెయిల్గా పేరెంటింగ్ గురించి మనం మాట్లాడదాం. సార్ యాక్చువల్ గా ప్రెసెంట్ జనరేషన్ లో ఎక్కడ చూసినా కూడా డిప్రెషన్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది టాపిక్ మాట్లాడుకుంటే చిన్న పిల్లలు లైక్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఇంటర్ స్టాండర్డ్ 10th స్టాండర్డ్ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. అసలు ఏంటంటారు డిప్రెషన్ అంటే? అసలు డిప్రెషన్ అనే పదానికి మీనింగ్ కూడా తెలియకుండా నేను చాలా డిప్రెషన్ లో ఉన్నానండి, నాకు బతకాలన్న ఆలోచన కూడా లేదు, చనిపోవాలనిపిస్తుంది అనేసి చాలా మంది చిన్న చిన్న విషయాలకి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. ఈ డిప్రెషన్ అనేది ఏ విధంగా వస్తుంది? అసలు డిప్రెషన్ అంటే పూర్తి అర్థం ఏది? ఇది డిప్రెషన్ అంటే అని చూపించడానికి. డిప్రెషన్ అంటే ఏం లేదండి, బేసిక్ ఏంటంటే ఒక మనిషి హ్యూమన్ బ్రెయిన్ కి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. ఫస్ట్ ఇది మంచి ఇది చెడు అని మనకు తెలియదు. దానికి మనం ఏదైతే ఫీడ్ చేస్తామో బ్రెయిన్ ఈజ్ నథింగ్, బ్రెయిన్ ఈజ్ జీరో, దానికి అసలు ఏం తెలియదు, ఇట్ ఈస్ ఇన్నోసెంట్. ఓకే, హ్యూమన్ అనేవాడు ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఈ పిల్లాడు కానీ ఎవరైతే వీళ్ళు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఓన్ చేసుకుంటారు దాన్ని, బాగా ఓన్ చేసుకుని ఎలా అంటే వీళ్ళ కంపారిజన్ కూడా ఎలా ఉంటుందంటే పక్కవాడికి ఇది ఉంది నాకు ఇది లేదు, అది లేదు కాబట్టి నేను ఈరోజు నాకు అది కావాలి. సో పేరెంట్స్ అది ఇవ్వలేకపోతే ఆటోమేటిక్గా వాడికి ఒక సాడ్ హార్మోన్స్ వచ్చేస్తాయి. ఇంకా సాడ్ హార్మోన్స్ మనకి ఇంకా అది లేదు, నాకు లైఫ్లో నాకు ఇది లేదు, నాకు బైక్ లేదు, నాకు కార్ లేదు, మా ఫ్రెండ్కి కార్ ఉంది, వాడు మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు, వాడికి 20 లక్షలు డొనేషన్ కట్టారు, సో నాకు కూడా కట్టండి 20 లక్షలు అన్నప్పుడు పేరెంట్స్ కట్టే పొజిషన్లో ఉండరు, రైట్? ఆ మైండ్ సెట్లో ఏంటంటే చాలా మంది చదువు ఒకటనే కాదు, వాళ్ళకి ఇష్టమైన కొని ఇవ్వకపోయినా కూడా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే రోజులు ఉన్నాయి. ఈ రోజు నువ్వు నాకు అది, చాలా మంది కార్ కొని లేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు మంచి స్పోర్ట్స్ బైక్ కొని లేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే చాలా కేసులు ఏంటంటే ర్యాంకులు 1 మార్కు 2 మార్కులు పోయినంటే వాళ్ళు చదువు దేవతలు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు డిఫరెంట్. అది కానీ ఎప్పుడైనా సరే లైఫ్ అనేది మన కంపారిజేషన్ అనేది మనం ఒకళ్ళని చూసి ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు మీతోనే కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈరోజు 2024లో నేను ఇక్కడ ఉన్నాను, 2025లో నేను ఎక్కడుంటాను, 2026లో నేను ఎక్కడుంటాను, కంపల్సరీ 2025 మన జీవితంలోకి వస్తుంది, 2026 మన జీవితంలోకి వస్తుంది. ఆ వచ్చేది ఏదో ఈ రోజే థింక్ చేయి నువ్వు, అంటే వస్తుందిలే వెళ్తుందిలే అన్నట్టు కాదు నేను అనేది. నేను చెప్పేది అంటే కంపేర్ యువర్ సెల్ఫ్, మీతో మీరు కంపేర్ చేసుకోండి. ఓకే, మీతో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, గత కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉంటాననేది ఆ 2025లోకి వెళ్ళినాక 2025 డిసెంబర్ రోజు నేను 2024లో ఈ రోజు నేను ఇలా మాట్లాడుకున్నా నాతో నేను ఆ స్టేజ్లో ఉన్నానా లేనా అనేది ఒకసారి మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అంతేగాని పక్కింటాడితో ఎదురింటాడు బెంచ్ కార్ కొన్నాడు, పక్కింటాడు నగలు చేపించుకుంది, సో వాళ్ళతో కంపారిజేషన్ వద్దు ఎప్పుడు కూడా. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నిన్ను నువ్వు ప్రశాంతంగా అట్టుపెట్టుకుని నువ్వు ఏ విధంగా గ్రో అవ్వాలి, నువ్వు ఏ విధంగా డెవలప్ అయ్యే విధంగా ఆ దిశగా నువ్వు వెళ్తున్నావా లేదా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు పాజిటివ్ గా ఉన్నారా లేదా, పాజిటివ్ పీపుల్ ఉంటే వాళ్ళతో మూవ్ అవటం, నీకు ఎక్కడైతే నీ గోల్ రీచ్ అయ్యే పీపుల్ ఉంటే వాళ్ళతో మింగిల్ అవ్వు, వాళ్ళు ట్రావెల్ చేసే పాటు నేను కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి టైం ఇది, భక్తులు మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే మాలేసుకున్నారు, మీరు ఒక్కళ్ళే, ఒక భక్త బృందం ఒక 10-20 మంది మాలేసుకున్నారు, రోజు నీకంటే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసావు అనుకో నీకు భిక్ష దొరికింది, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారనుకో వాళ్ళతో పాటు నీకు కూడా భిక్ష దొరికింది, వాళ్ళందరూ కలిసి వెళ్ళారనుకోండి శబరిమలైకి, వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి వెళ్తావు. నువ్వు ఎక్కడన్నా కొండ మీద జారిపోయావు అనుకో ఆ బృందం ఉంటారుగా, చేయబట్టుకుంటారు నేను, రైట్? లైఫ్ లో కూడా అంతే, నువ్వు ఒక్కడవే ఇండివిజువల్ గా వెళ్తాం కాదు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మంచి యాంకర్ అవ్వాలనుకున్నావు, ఆ యాంకర్ ఫీల్డ్ ఏంటో చూసుకోవాలి. నువ్వు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనుకున్నావు, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఫీల్డ్ పీపుల్ ఎవరో ఎత్తుక్కోవాలి. నువ్వు మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావు, ఆ నేచర్ ఉన్న పీపుల్తో నువ్వు తిరిగితే వాళ్ళకున్న గుణాలు నీకు వస్తాయి, నువ్వు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతావు,
చేసుకుంటావు. నువ్వు ఎక్కడో లేనిపోయి తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఎక్కడో డిఫరెంట్గా ఉన్నావు అనుకో, అది వేరేగా ఉంటుంది. సరే, అన్నిటికన్నా మరి ముఖ్యంగా ఈ డిప్రెషన్ అనేది స్కూల్ డేస్ లోనే స్టార్ట్ అవుతుంది అనే ఒక థాట్ అయితే అందరికీ వస్తుంది. లైక్ స్కూల్ డేస్ లోనే టీచర్స్ అరే నీ వల్ల ఏం చేత కాదు, నీకు నీకు ఒక వేస్ట్, నువ్వు ఇంకెప్పటికీ ఇలాగే ఉంటావు అనే ఒక మైండ్ సెట్ ని పిల్లల్లో నూరు పోస్తున్నారు. టీచర్స్ అలా మాట్లాడడం వల్ల స్టూడెంట్స్ కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు. అదే థాట్ తో తయారయ్యి ఓకే నేను ఇంతే, నేను మారను అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నేను ఇంతే, నా బిహేవియర్ ఇంతే అన్న స్టేజ్ వరకు వెళ్తున్నారని అనిసన్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? స్కూల్స్ కూడా ఒక రకంగా ఇలాగ ప్రభావితం చూపిస్తాయి అంటారా? యా, మంచి క్వశ్చన్ అడిగారండి. బేసిక్ ఏంటంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఓకే, నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను స్టార్టింగ్ లో నా కెరీర్ మొత్తంలో నేను అంత బాగా చదివేవాడిని కాదు. సో నా స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్, నా 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్, ఇంటర్మీడియట్ కూడా చిన్న దాంట్లో చదివాను. ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి నాకు 5,000 కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. 5,000 ఈరోజు శ్రీ చైతన్య లక్షలు అటు కడుతున్నారు. సో నాకు 5,000 అంటే విలేజెస్ లో ఉన్న ఎడ్యుకేషన్ 5,000 లో అయింది. కానీ అక్కడే మంచి ఎడ్యుకేషన్, మంచి వాల్యుబుల్ ఎడ్యుకేషన్, మంచి ఎథిక్స్ తో ఉన్న ఫ్యాకల్టీ కూడా అందరు ఉన్నారు అక్కడ. సో నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే నువ్వేం చేయలేవురా. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ గారు ఉండేవాడు, మా నాన్నగారు తమ్ముడు, మా పిన్ని, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆర్మీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. చిన్నపిల్లం కాబట్టి వాళ్ళ ఎమ్మటే వెళ్ళి ఇది వాళ్ళ ఇల్లు, ఇది వీళ్ళ ఇల్లు అన్నట్టుగా వాళ్ళ ఎమ్మటే వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, వీడు ఎందుకు పనికిరాడు, వీడు అసలు చదవడు, వీడిని ఎక్కడో సాటి దేనికో దానికి పనికి పెడదాం అని అంటూ ఉండేవాళ్ళు. సో నేను చిన్నతనంలో అంత లైట్ తీసుకున్నా. తర్వాత ఏంటంటే వన్ ఫైన్ డే మా స్కూల్లో, మాది 8th క్లాస్ వరకు మా స్కూల్ అనమాట. 9th క్లాస్ కి బ్యాచ్ కూడా మేమే అందులోకి వెళ్ళాలి. 9th క్లాస్ బ్యాచ్ మేము వెళ్తేనే అది 9th క్లాస్ అవుతుంది, మేము 10th కి వెళ్తేనే మా స్కూల్కి 10th క్లాస్ వస్తుంది. సో అక్కడ ఏమైందంటే మా ఊరు నుంచి ఒక 30 ఇన్ ద సెన్స్ ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఒక స్కూల్ ఉంది. అది కూడా గవర్నమెంట్ స్కూలే. అక్కడ 10th క్లాస్ ఉంది. మాకు 3వ తరగతిలో ఇక్కడ పాఠాలు చెప్పినటువంటి టీచర్లు అక్కడికి వెళ్ళారు. అంటే మేము 3వ తరగతిలో ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఎవరి ట్రాన్స్ఫర్లు అవుతాయి కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు. సో వెళ్తే ఏమైందంటే నేను ఇక్కడ నుంచి టీసీ తీసుకుని వెళ్తుంటే అక్కడ ఒక టీచర్ అంది, పలానా ఊరు నుంచి పలానా పిల్లాడు వస్తున్నాడు, నా సెక్షన్ లో మాత్రం ఈ బాగుండండి ఆ పిల్లాడిని అని చెప్పి. మీ గురించి ఎందుకంటే అంత బాగా అల్లరి చేసేవాళ్ళం, అంత బాగా హెడ్ మాస్టర్ కూడా మన పేరు చెప్తే భయపడిపోయాడు. ఓకే, అదొక ఏజ్ చాలా మంది అంటారు, కానీ రియల్ గా రియలైజ్ అయ్యే ఏజ్ ఏదంటే 8th క్లాస్ టు 10th క్లాస్ ఈజ్ అ కరెక్ట్ ఏజ్ పిల్లలకి. ఆ ఏజ్ లో ఏంటంటే వాళ్ళు ప్రాపర్ గా రియలైజ్ అయ్యారనుకోండి, డెఫినెట్ గా తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాల్సిన ఏజ్ కూడా అదే ఏజ్. ఆ ఏజ్ లో కనుక వదిలేశారు అంటే మాత్రం ఇక వాళ్ళు మనం ఆపలేం ఇంకా లైఫ్ లో. సో నేను అక్కడ స్టార్ట్ చేసి నా కెరీర్ లో నాకు అన్ని 20 మార్కులకి 2-3 వచ్చాయి. తర్వాత నేను పక్కనోడు ఏ పెడితే నేను ఏ అని పెట్టేవాడిని, పక్కనోడు బి పెడితే బి అని పెట్టేవాడిని. ఆవిడ కోసం వెయిటింగ్ అనమాట, వాడు ఎప్పుడు పెడతాడా అని. ఓకే, అలాంటి స్టేజ్ నుంచి ఒక రోజు పక్కన స్కూల్కి వెళ్తుంటే మా సార్ అన్నాడు, అరే నీకు ఎక్కడికి వెళ్ళినా వచ్చేది 2-3 కదరా, నీకు ఏమొస్తాయి, ఇక్కడే ఉండు, మీ ఇంటి ముందే స్కూలు, పాసిబుల్కి ఇంటర్వెల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి రావచ్చు, చక్కగా ఇక్కడే ఆడుకుంటా ఉండొచ్చు, మీకు అక్కడ గ్రౌండ్ పెడుతున్నాం అది ఇది అని చెప్పి ఈ స్కూల్ పోతుందని నన్ను చేశారు. నేను కాదనకుండా నేను టీసీ తీసుకుని వెళ్ళాను. ఆ టీసీ తీసుకునే రోజు ఆ మాస్టర్ అన్న మాటలు నాకు బాగా హట్ అనిపించింది. 8th క్లాస్ ఏజ్ నాది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు వచ్చేది 2-3 కదరా, నీకు వచ్చేది నువ్వేం చేయగలవు అనే మాట. సో ఆ రోజు రియలైజ్ అయ్యాం మనం, అంటే మనం చేయలేమా అని చెప్పి నేను సీరియస్ గా టీసీ తీసుకుని పక్క స్కూల్లో జాయిన్ అయ్యి ఆ రోజు డిసైడ్ అయినా, ఈ స్కూల్ టాప్ ఎంత అయితే వస్తుందో ఆ స్కూల్ టాప్ అనేది అంత తెచ్చుకోవాలి నేను అనుకున్నప్పుడు నేను ఈ స్కూల్ టాప్ మార్కులు తెచ్చుకున్నా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి. సో అక్కడ ఏంటంటే 8th క్లాస్ లో జాయిన్ అయ్యాం కదా, నేను 10th క్లాస్కి వెళ్ళే లోపల అక్కడ ఉన్న ఫ్యాకల్టీ స్కూల్ టాప్ 10 లిస్ట్ లో ఎవరు వస్తారా, 500 మార్క్స్ కంటే ఎక్కువ ఎవరు వస్తాయి అని చెప్పి లిస్ట్ వేసుకుంటారు కదా, ఆ లిస్ట్ లో నా నేమ్ యాడ్ చేసుకున్నారు. సో అంతకుముందే నా బ్యాక్గ్రౌండ్ 2-3. అక్కడికి వెళ్ళినాక ఆ టీచర్ కూడా అందే, నా సెక్షన్ లో ఆఫీస్ రూమ్ లో సిగ్నేచర్ పెడతాకి వెళ్తే ఈ పిల్లాడిని మా సెక్షన్ లో వేయొద్దండి అని. సో ఈ మాటలు ఇవన్నీ నేను అదే అంటున్నా, లైఫ్ లో
మనం చేయలేవురా అన్న వాళ్ళ దగ్గరే మనం చేయగలము అని చెప్పి చేసి చూపించిందే లైఫ్. అవును. వీడి వల్ల కాదురా, వీడేం చేయలేడురా అన్న వాడికి చూపిస్తేనే లైఫ్. అవునండి. జనరల్ గా అందరూ ఎదిగేది కాదు. నువ్వు ఎప్పుడైతే ఛాలెంజ్ గా తీసుకుని లైఫ్ లో ఇలా చాలా ఇన్సిడెంట్స్ చేశాను. ఒకడు అన్నాడు వీడికి రాజకీయాలు ఎందుకు అన్నాడు. సో ఐ గెట్ ఇన్ టు పొలిటికల్. ఓకే, నాకు రాష్ట్ర కార్యదర్శిగా పదవి ఇచ్చారు, దాంట్లో చేశాను. రైట్. ఇంకొకడు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే నా ఆపోజిషన్ వాళ్ళ మన తప్పు లేకుండా వాళ్ళని కూర్చోబెట్టి మనం నుంచోబెట్టారు. దెన్ ఐ వాంట్ టు లెర్న్ లా. మనం లా తెలుసుకోవాలి. ఒక లాయర్ని కూర్చోబెట్టి మనం నుంచోబెట్టి మాట్లాడారని చెప్పి ఐ కంప్లీటెడ్ మై లా లాస్ట్ ఇయర్. ఓకే. సో నేను అనేది ఏంటంటే లైఫ్ లో ఎప్పుడైనా మీకు ఏదన్నా మిమ్మల్ని ఒక నెగిటివ్ పీపుల్ నువ్వు చేయలేవురా అనే పర్సన్ ఎదురైతే యు ఆర్ ఏ లక్కీ పర్సన్. వాడిని అనబట్టే నువ్వు సీరియస్ గా తీసుకుంటావు. ఎవరు నిన్ను అనకపోతే ఏం చేస్తారు? తీసుకోం కదా. డైలీ లైఫ్ రొటీన్కి వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తాం. సో లైఫ్ లో కూడా మన హట్ చేసే వాళ్ళు ఉండాలి. మన హట్ చేసే వాళ్ళు ఉంటేనే మీరు ఒక స్టేజ్ కి ఒక గ్రోలో ఒక స్టేజ్ దాకా ఎదుగుతారు మీరు. అందుకని ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని చిన్నప్పుడు కానీ మీరు ఇంకొకటి మీరు పెద్దవాళ్ళన్నా హట్ చేయండి కానీ ఏం కాదు. ఎవరైతే మీరు అన్నారు చూడండి చిన్నపిల్లని వీడు చదవలేడురా వీడి వల్ల కాదురా అని, వన్స్ వాడు గనక రియలైజ్ అయ్యాడా వాడు ఏ పొజిషన్ లో ఉంటాడో మీరు ఊహించలేరు. ఒక పెద్దవాడిని ఒక 40-50 ఏళ్ళు హట్ చేసినా వాడు రియలైజ్ అయ్యి చేంజ్ చేసేది అంటే స్కోప్ తక్కువ. ఒక చిన్నపిల్లాడు గనక రియలైజ్ అయ్యి ఒక 10వ తరగతిలో పిల్లాడు గనక రియలైజ్ అయ్యి నేను ఒక ఐఏఎస్ ఎందుకు కాలేను, నేను ఒక ఐపీఎస్ ఎందుకు కాలేను అని గనక ఒక పిల్లవాడు గనక డెసిషన్ తీసుకున్నాడు అంటే డెఫినెట్లీ హీ విల్ డూ ఇట్. తను చేయగలడు, డెఫినెట్ గా చేయగలడు. నేను అందుకే మీరు ఎవరైనా హట్ చేస్తే పెద్దవాళ్ళని హట్ చేయండి కానీ చిన్నపిల్లలు మాత్రం టచ్ చేయగలరు. ఓకే, వాడిని క్రిటిసైజ్ చేసి వాడిని ఏదన్నా అన్నారనుకోండి డెఫినెట్ గా వాడు చేసి చూపిస్తాడు. సార్ ఇంకోటి వచ్చేసి ప్రెసెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ అనేది అదొక అలవాటు కింద మారిపోయింది. లైక్ ఈ రోజుల్లో ఫుడ్ లేకపోయినా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మొబైల్ ఫోన్ లేకుండా ఇంటి నుండి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అలాంటి పొజిషన్ లో ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ అవ్వాలి అనే పిచ్చి చాలా మందికి బాగా ఎక్కువైపోయింది. దీంతో చిన్న పిల్లలతో సహా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేయడం, రీల్స్ చేయడం, పాపులర్ అయిపోవాలి, ఎలాగైనా మేము సెలబ్రిటీస్ అయిపోవాలి అన్న ఒక థాట్ తో ఏదైతే చేయకూడదు అదే చేస్తున్నారు. లైక్ అమ్మాయిలు అయితే వాళ్ళు చేస్తుంది రైటా రాంగ్ అన్న దాని నుంచి పక్కన పెట్టేసి పక్కన వాళ్ళు చేశారు, సో దానికి ఎక్కువ లైక్స్ వచ్చినాయి, వ్యూస్ వచ్చినాయి, మనము చేద్దాం మనకి వస్తాయి. సో ఈ థాట్ అనేది చాలా ఎక్కువైపోయింది. జనరల్ గా మన సాంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అనేది మనకు ఒకటి ఉంది. బట్ దాన్ని పూర్తిగా మార్చేసి లైక్స్ కోసం, షేర్స్ కోసం మేము ఏదైనా చేయడానికి మేము రెడీ అనే ఒక స్టేజ్ కి దిగిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ టుడేస్ వరల్డ్. సో దాన్ని మనం కంట్రోల్ చేసేది కాదు. బట్ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకోగలుగుతుంది. అందుకే మనకి టెక్నికల్ గా కూడా పేరెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో బేసిక్ గా ఏంటంటే ఒక పిల్లాడు బాగుపడ్డాడన్నా ఒక పిల్లాడు చెడిపోయాడు అన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే కి తల్లిదండ్రులదే బాధ్యత. రైట్. సో ఇప్పుడు ఒక మొక్క ఉందండి మా ఇంట్లో, నేను రీసెంట్ గా ఒక మొక్క పెట్టాను, ఒక కదమ్మ మొక్క లేకపోతే ఏదన్నా దేవతా వృక్షం ఏదో ఒక మంచి మొక్క ఒకటి పెట్టాను, పెద్ద మానయ్య మొక్క. అది రేపు అది పెద్దదైతే ఇంత లావు అవుతుంది. నేను తెచ్చినప్పుడు ఇంత ఉంది. ఓకే, కదమ్మ మొక్క ఇంతే ఉంటుంది తెచ్చినప్పుడు సన్నగా, అది పెద్దదైతే ఇంత లావు అవుతుంది. అది నువ్వు పెట్టే ప్లేసు రైట్ ప్లేస్ లో పెట్టాలి. ఎవరు పెట్టాలి? అది ఎవరి బాధ్యత? తెచ్చిన మీ బాధ్యత. నా బాధ్యత. నీ పిల్లల్ని మంచిగా పెంచాల్సిన బాధ్యత ఎవరిది? కన్నా మన బాధ్యత, తల్లిదండ్రులు. సో అంటే అంటారు వీళ్ళందరూ ఏంటంటే మా పిల్లల్ని మేము మంచిగా పెంచట్లేదా, మీరే చెప్పొచ్చారా మాకు అని చెప్పి అనుకోండొచ్చు. రైట్, నేను అలా అనట్లేదు. సో మనం కొంచెం మానిటర్ చేసుకుంటా ఉండాలి. నేను ఏ విధంగా అయితే ఒక మొక్క తెచ్చి నా దొడ్లో నేను పెట్టుకున్నానో, నా ఇంటి ప్రాంగణంలో నేను పెట్టుకున్నానో, నేను దానికి రోజు నీళ్లు పోస్తాను, దాని పరిరక్షణ మొత్తం చూస్తాను. ఏదో పెట్టేసాను అని చెప్పి వదిలేను కదా, దాన్ని ట్రిమ్ చేస్తాను, దానికి మంచి పోషణ చేస్తాను, కొద్దిగా ఎరువు వేస్తాను, మంచిగా దానికి వాటర్ పోస్తాను, టైం టు టైం పోస్తాను. అలా అని చెప్పి ఎక్కువ టైం పోస్తే చచ్చిపోతుంది. రోజు పోస్తే ఏమవుతుంది? వేర్లు కుళ్ళిపోయి చనిపోతుంది. మీ పిల్లలు కూడా అంతే. రోజు వాళ్ళకి ఎంజాయ్మెంట్, వాళ్ళు హ్యాపీ అవుతున్నారు కదా అని చెప్పి రోజు ఫోన్ ఇచ్చారనుకోండి ఏమైపోతారు? మొక్క అయితే ఎలా అయితే ఎక్కువ నీళ్లు పోస్తే ఎలా చనిపోయిందో మీ పిల్లలు కూడా అంతే.
సో బ్రెయిన్ లో మనకి డోపమిన్ ఉంటుంది. అవును. డోపమిన్ ఏంటంటే వాడికి కావాల్సింది ఏంటంటే ఒక ఫీల్ ఒకటి చూసినప్పుడు కానీ వాడు యాంగ్జైటీగా ఫీల్ అవటం కానీ అయినప్పుడు వాడికి డోపమిన్ రిలీజ్ అవుతుంది, రైట్? మనం ఆ యాక్టివిటీస్ లో పిల్లల్ని ఏం చేస్తామంటే వాళ్ళకి ఇప్పుడు లైక్స్ షేర్లు ఎక్కువనే పక్కనాడు యూట్యూబ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉన్నాం మనం అవును. ఒక పర్సన్ లాగా యాజ్ ఎ సొసైటీలో మనం మంచి చేస్తా ఇంకోళ్ళకు ఈ రోజు మనం మోటివేషన్ చేస్తున్నాం అంటే ఇంకొక నలుగురిని మార్చాలి మనం, మనతో పాటు మనకున్న జ్ఞానంలో అది కొంచెమైనా మంచిని పక్కన వాళ్ళకి మంచిని మనం పంచాలి అని మనం అనేది. మంచిని ఇంకో వాళ్ళకి చెప్పి ఆ 100 మందిలో ఒక్కళ్ళు మారినా కూడా చాలు. ఇప్పుడు మనం ఈ వీడియో చూసేలో అందరూ మారతారని మనం అవును కదా, 100 మంది మారవలసిన అవసరం లేదు, అందులో ఒక్కరు మారినా చాలు మనకి. 100 మంది మారరు, 100% మారరు, 100% మారరు 100 మంది. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. 100 మందిలో ఒక్కళ్ళు చూసి ఒక్కళ్ళు మారినా కూడా దెన్ మన వీడియోకి అది ఒక సాటిస్ఫాక్షన్. అవును. అదే విధంగా ఏంటంటే మీ పిల్లలకు కూడా మీరు ఇచ్చే ఏదైతే ఇస్తున్నారో అది ఒకసారి మానిటర్ చేసుకోవాలి. టైం టు టైం వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసుకోవడం. ఒక 1 month కి ఒకసారి వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయాలి మీరు. ఎందుకని బ్యాగ్స్ ఎందుకు చెక్ చేయాలంటే వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళ డిసిప్లిన్ ఏంటి, వాళ్ళు ఎలా ఏదన్నా డీవియేట్ అవుతున్నారా. 10th క్లాస్ పిల్లలే సిగరెట్లు కాలుస్తున్నారు, రైట్? అవును. వాడి ఫ్రెండ్ ఎవడన్నా ఉండి వాడు సిగరెట్లు కాలుస్తున్నాడేమో, రైట్? మీరు అసలు వాడి బ్యాగ్ చెక్ చేయకుండా మా పిల్లడు రోజు నీట్ గా రెడీ అవుతున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు అంటే ఎక్కడ దొరుకుతాయి? సో మనం వాడి బ్యాగ్ చెక్ చేయాలి ప్రాపర్ గా. అదేదో అనుమానం అని కాదు. నేను ఎలా అయితే మొక్కకి ట్రిమ్ చేస్తా జాగ్రత్త చేసి కేర్ చేసుకుంటున్నాను నా మొక్కని, మీ మొక్కలు మీ పిల్లలు మీరు కేర్ చేసుకోలేరా? అవును. కేర్ చేసుకోలేరా మీరు? నేను చెప్పేది అది తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా పరిరక్షణలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు ఉంటది. లైక్స్ షేర్స్ ఇవన్నీ మీరు కంట్రోల్ చేయండి. ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళకి ఒక యాక్సెస్ ఇవ్వండి. వాళ్ళు కూడా ఒక సమాజంలో ఒక మంచి అయినాక ఒక మంచి బుద్ధులు నేర్పి మీరు సమాజంలోకి పంపిస్తే వాడు ఇంకో 10 మందికి ఉపయోగపడతాడు. అవును. మీరు అలా కాకుండా చిన్నప్పుడే నువ్వు రీల్స్ చేయరా, నువ్వు రీల్స్ చేయటం తప్పనట్ల నేను. వాడు ఏ కంటెంట్ ఎంచుకున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, అది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని చూసి మంచిదైతే నేర్పించండి, నేను కాదనట్ల. ఇప్పుడు భక్తిగా ఉంది, తను ఏమన్నా డివోషనల్ సైడ్ ఉన్నాడా, లేకపోతే తనకి ఏమైనా వేరే ఇంట్రెస్ట్ ఉందా, సింగింగ్ సైడ్ ఉన్నాడా, చేపించండి. రీల్స్ నేను తను ప్రమోట్ చేయొద్దని నేను అది కంటెంట్ అనలేదు, కానీ ఎవరో చేశారు నేను కూడా చేయాలని వాడు రేపొద్దున అది సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఏమైపోతాడు? ఆ చిన్న ఏజ్ లో ఏమైపోతాడు? నా మొక్క గనక, నేను పెట్టిన మొక్క గనక ఎలా అయితే గాలి వాతావరణం అన్ని లేదా మంచిగా ఎలా అయితే ఎండిపోతుందో, వాడి బ్రెయిన్ కూడా చిన్న వయసు చిన్న మొక్క, వాడికి అందలైంది దొరకలేదంటే వాడు లోపల ఫీల్ అయిపోతాడు. కాబట్టి ఏ ఏజ్ లో ఎవరికి ఏమి ఇవ్వాలనేది ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎలా అంటే ఒక బ్లేడ్ ఉంది మన దగ్గర, ఒక బ్లేడ్ ఉంది. జనరల్ గా ఒక సంవత్సరం పిల్లాడికి మనం బ్లేడ్ ఇస్తామా? బ్లేడ్ చేతిలో పెడతాం, ఎందుకని? కోసుకుంటుంది కాబట్టి. కోసుకుంటుందని తెలుసు మనకి, అందుకని ఇవ్వలా మనం, రైట్? అదే ఒక 5 years బాబుకి అయితే ఇస్తారా? లేదంటే ఒక 8 years బాబుకి ఇస్తాం కదా. 8 years బాబుకి అయితే ఇస్తాం. ఒక తన స్కూల్కి వెళ్తే అంటే ఈ రోజుల్లో షార్ప్ మార్క్స్ అవి వచ్చినాయి. మన ముందు జనరేషన్ మనం చూస్తే పెన్సిల్ చెక్కుకోవాలంటే బ్లేడ్ తోనే చెక్కుకునేవాళ్ళు, రైట్? అంటే ఒక ఏజ్ వచ్చినాక నువ్వు ఒక వస్తువు అనేది 2 సంవత్సరాల్లో డేంజర్ అయిన వస్తువుని నువ్వు బ్లేడ్ అని చెప్పి ఇవ్వాలా వాడికి. అదే 8 years వచ్చినాక ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? వాడికి తెలుసు, హ్యాండిల్ చేయగలడా కాబట్టి ఇచ్చావు, రైట్? అదే బ్లేడ్ ని 25 years వచ్చిన తర్వాత షేవ్ చేసుకుంటానికి ఒక అబ్బాయి వేసుకుంటే ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోగలడు కదా, ఇక భయపడతావు మనం. సో ఇక్కడ కూడా సోషల్ మీడియా అయినా ఏదైనా మీ అబ్బాయికి మీ అమ్మాయికి అది రైట్ ఏజా కాదా, మనం ఇప్పుడు బ్లేడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో మీరు ఇవ్వగలిగేది తనకి ఎంతవరకు కట్ అవుతుంది, ఎంతవరకు అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎంతవరకు తన లైఫ్ కి థ్రెట్ అవుతుంది అనే దాన్ని చూసి ఏ ఏజ్ లో తనకు అవసరం అనేది ఇస్తే బాగుంటుంది. సార్ ఆఖరిగా చివరి ప్రశ్న అయితే, మరి ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలి అంటే చాలా మంది భయపడే స్టేజ్కి వెళ్ళిపోయింది, లైక్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సక్రమంగా ఒక వేలో తీసుకువెళ్ళడానికి ఏదైనా ఒక చిన్న టిప్ చెప్పగలుగుతారా మాకు కూడా? పెళ్లి అనేది చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అండి. బేసిక్ ఏంటంటే ఈ పెళ్లి టాపిక్ ఏంటంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఒక కన్నంట చూస్తా ఉంది, ఇంకొక కన్ను
పక్కన ఉన్న కన్నుని అడిగిందంట మన్ని, అదేంటి నేను ఎక్కడ చూస్తే నువ్వు కూడా అక్కడే చూస్తావు ఎందుకు అని చెప్పి ఈ కన్ను ఆ కన్నుని అడిగిందంట. ఉమ్, ఆ కన్ను అందంట, నువ్వు ఒక్కదానివే చూస్తే నీకు ప్రపంచం సగమే కనిపిస్తుంది, ఉమ్, నేను కూడా నీకు తోడయ్యి చూస్తే ప్రపంచం మొత్తం అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కాబట్టి నేను నీకు తోడయ్యాను అని చెప్పి చెప్పిందంట. అప్పుడు ఆ ఇంకో కన్ను అనుకుందంట, అవును ఇది నిజమే కదా, ఉమ్, ఒక కన్ను ఉంటే నేను మొత్తాన్ని చూడలేను కదా, ప్రపంచాన్ని, ఇంత అందమైన ప్రపంచాన్ని చూడలేను కదా, అదే ఆ ఇంకో కన్ను కూడా తోడైతే ఉమ్, నాకు ప్రపంచం ఎంత విజిబుల్ గా ఎంత అద్భుతంగా కనిపిస్తుందని చెప్పి అర్థం చేసుకుందంట ఆ అవును. ఇంకొక. ఎందులోనైనా రిలేషన్షిప్ అయినా ఏదైనా ఆ ప్రేమ అనేది ఇద్దరికి ఉంటేనే ఆ రిలేషన్షిప్ ఏదైనా లాంగ్ రన్ కంటిన్యూ అవుతుంది, ఉమ్, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. సో మీరు దాన్ని ఒకళ్ళకి ప్రేమ ఉండి ఒకళ్ళకి లేదంటే అది ఎంత పెద్ద అద్భుతమైన జీవితం అయినా సరే అది వాల్యుబుల్ కాదు. ఉమ్, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్య ఉన్నంత వరకే భర్తకు నీ ఆరోగ్యం అయినా సరే, ఉమ్, భర్త ఆరోగ్యం. భార్య మంచిగా ఉన్నంత కాలమే నీ బయట ఉన్న ఏదైనా సరే నడిచేది, ఉమ్, నీ అధికారం నడిచేది కూడా అవును. భార్య ఉన్నంత కాలం. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్తే నీకు అన్ని సపరలు చేసి పంపించి అన్ని చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టూడియోకి వచ్చాను, ఈరోజు మాట్లాడుతున్నాను, ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి నాకు సంబంధించిన అన్ని ఎవరు రెడీ చేశారు? మీ భార్య ఆబ్వియస్లీ. రెడీ చేశారు, రైట్. అంటే ఏంటి, ఈ నా సక్సెస్ లో ఆవిడ చేసిన పని హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉంది కదా. లేకపోతే నాది నేనే చేసుకుని నేనే రెడీ చేసుకుని అన్ని చేసి నా టిఫిన్ నేనే వండుకుని నేను వచ్చానా? కాదు కదా. నాకు టిఫిన్ చేసి పెట్టింది, నా బట్టలు ఉతికింది, నిన్న నా బట్టలు ఐరన్ చేసింది, నేను మార్నింగ్ వస్తుంటే నాకు అన్ని చేసి పెట్టింది, రైట్. అంటే ఈ కన్ను ఆ కన్ను రెండు ప్రపంచంలో ఎలా చూస్తుందంటే, నేను ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చున్నానంటే నేను మీకు ఇదే కనిపిస్తున్నా, కానీ దాని ముందు ఎంత ఉంది? ఆ రెండో కన్ను లేకపోతే ఈ రోజు నేను కనిపించను మీకు ఇక్కడ, అంటే ఇలా కనిపించను. అవును. సో జుట్టు జరిగిపోయి ఏదో వచ్చి మగవాళ్ళ ఇంట్లో రెడీ అయితే ఎలా ఉంటుంది తెలుసు కదా. అవును. సో అలాగే ఉంటుంది లైఫ్. ఎప్పుడైనా సరే కోఆర్డినేషన్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఎప్పుడైనా సరే అది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జీవితాల్లో చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వర్కింగ్ అంటే దారుణమైన పరిస్థితి. అవును సార్, మీరు చెప్పింది వాస్తవమే. నిజానికి ప్రజెంట్ జనరేషన్ లో ఏదైనా సరే ఇద్దరికిద్దరు తోడుగా ఉంటేనే జీవితం అనేది చక్కగా ముందుకు వెళ్తుంది. అండ్ మీరు కూడా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని అందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చెప్పారు. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. అండ్ మీరు కూడా చూసారు కదా, ప్రతి విషయంలో ఈ డిప్రెషనే కావచ్చు, లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే విషయంలో డౌట్స్ ఉన్నా సరే